రీసెంట్గా చైనా కూడా విజిట్ చేశారు. చైనా మార్కెట్కి మన ఇండియన్ మార్కెట్కి అంటే నాట్ ఓన్లీ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ కూడా చెప్తున్నాను. చైనా మార్కెట్కి ఇండియా మార్కెట్కి, చైనా కల్చర్కి ఇండియా కల్చర్కి, చైనా ఒక గ్రోత్కి ఇండియా ఒక గ్రోత్కి కంపారిజన్ ఏంటి? నేను అబ్జర్వ్ చేసింది సిస్టమేటిక్ లో చైనా కంటే కొంచెం వెనకబడిందనే చెప్పాలి. చైనా వాళ్ళు ఏదన్నా సరే కష్టజీవులు, ప్రతి చోట బైసికల్స్ ఉంటున్నాయి, వాళ్ళే వెళ్తున్నారు చేస్తున్నారు. అంటే ఇండియా వాళ్ళు బద్దకస్తులని నేను అన్నా. జనరల్ గా చాలా మంది ఇప్పుడు హై రైజ్ లోకి వెళ్తున్నారు. లిమిటెడ్ స్పేస్ ఉంటది అపార్ట్మెంట్స్ లైఫ్ స్టైల్ అన్నప్పుడు. సో విల్లాకి డిఫరెంట్ గా ఉంటది, స్పేస్ ఏరియా మనకి ఎక్కువ వస్తుంది. సో ఎంత చిన్న స్పేస్ ఉన్న అపార్ట్మెంట్ లో కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ వైబ్ డిఫరెంట్ గా ఉంటది. ప్రతిదీ కూడా మనం విన్నదానికంటే కూడా చూస్తే అర్థమవుతుంది. ఏదైనా సరే మన కళ్ళు కరెక్ట్ గా చెప్తే ఏ చెప్పినా. ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక హయ్యర్ క్లాస్ అయితే ఈ రోజు ఇల్లు కొన్నదానికన్నా ఫర్నిచర్ కి డబుల్ అమౌంట్ పెడుతున్నారు, ఇంటీరియర్స్ కి అన్నిటికి కూడా. యాక్చువల్ గా ఒకప్పుడు ఫర్నిచర్ అంటే ఇంట్లో స్టేటస్ సింబల్ కింద ఉండేది, కానీ నన్ను అడిగితే అది ఆ విషయం చాలా తప్పు. మీరు ఎంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఎలా ఉంటుంది ఆలోచన అంటే చీప్ రేట్కే మనకు కావాలంటారు. ఈ 5,000 సోఫాలో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు ఒక 5 years 10 years తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళి 30,000 40,000 స్కానింగ్ కి అప్పుడు మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే దాని కింద వాడేదంతా కూడా స్క్రాప్. మీకు గుర్తుండిపోయే కస్టమర్స్, మీ మనసుకు కనెక్ట్ అయ్యే కస్టమర్స్. నేను ఫర్నిచర్ నమ్మను, నమ్మకాన్ని అమ్ముతా. నేను ప్రొడక్ట్ ను పంపను, నా నమ్మకాన్ని పంపిస్తా. హలో అండి, నమస్కారం. నేను వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. వెల్కమ్ టు బిజినెస్ టాక్ షో విత్ వేణు కళ్యాణ్. ఈరోజు మనతోని సుమన్ గారు, ఎండి ఆఫ్ విక్రాంత్ ఫర్నిచర్. ఆల్మోస్ట్ 50 years లెగసీని క్యారీ చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఆల్వేస్ సూపర్. ఆల్వేస్ సూపర్. ఫుల్ ఎలా ఉన్నారండి? సూపర్ గుడ్, డైనమిక్ పర్సనాలిటీ. సో పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎండ్ వరకు చూడాలి. కస్టమర్స్ ఇందులో నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఎవరైతే రేపు ఫర్నిచర్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు, ఫర్నిచర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఏం నేర్చుకోవచ్చు, యంగ్ ఎంటర్ప్రైనర్స్ కూడా ఏం నేర్చుకోవచ్చు అనేది విక్రాంత్ గారి దగ్గర నుంచి చాలా పాయింట్స్ తీయబోతున్నాను నేను. రెడీగా ఉండండి. సో విక్రాంత్ ఫర్నిచర్ 50 years ఆఫ్ లెగసీ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? ప్రౌడ్గా ఉంటుంది. బట్ అన్నిటికంటే ముందుగా చాలా ప్రౌడ్గా, చాలా గ్రేట్గా మేము ఫీల్ అవుతాం ఇప్పుడు కూడా. ఎందుకంటే చాలా ఫర్మ్స్ ఎక్కువగా కన్సిస్టెన్సీ ఉండవు. చాలా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి కొంతకాలం అయిన తర్వాత తీసేయడం జరుగుతుంది, లేకపోతే స్టాఫ్ టీం వల్ల సరిగ్గా మేనేజ్మెంట్ అవ్వకుండా తీసేయడం జరుగుతుంది. కానీ మాది 50 years ఆన్ బోర్డ్లో సక్సెస్ఫుల్గా జర్నీ అవుతుంది. ఈ 50 yearsలో ఈ ఇయర్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాము. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను బిజినెస్లోకి వచ్చి 25 years అంటే సిల్వర్ జూబ్లీ. ఈ రెండు కలిసి వచ్చినాయి. 50 + 25 50 years ఫరంలో 25 years ఎక్స్పెన్స్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ని ముందుకి ఎలా తీసుకెళ్ళిపోతున్నాను అన్నీ కూడా మీకు ఈ పాడ్కాస్ట్లో. బిజినెస్ అంటే ఏంటి, కస్టమర్ ఫర్నిచర్ కొనాలంటే ఏది చూసుకోవాలి, ఫర్నిచర్ ఒక హ్యూమన్ బీయింగ్ రెండు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒకటి ఫుడ్, రెండు ఫర్నిచర్. ఎందుకంటే మనిషి ముందుకెళ్ళాలన్నా తినాలి, మనిషి కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, నించోవాలన్నా దేనికన్నా ఫర్నిచర్ కావాలి. సో 2 F'లు చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఒకటి ఫుడ్, ఒకటి ఫర్నిచర్, 2 F'లు ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్కి. సూపర్ రైమింగ్. సో చెప్పండి, ఫర్నిచర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక హయ్యర్ క్లాస్ అయితే ఈరోజు ఇల్లు కొన్నదానికన్నా ఫర్నిచర్కే డబుల్ అమౌంట్ పెడుతున్నారు, ఇంటీరియర్స్కి అన్నిటికీ కూడా. ఎందుకు ఈ డిమాండ్ ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఒకప్పుడు ఫర్నిచర్ అంటే ఇంట్లో స్టేటస్ సింబల్ కింద ఉండేది, కానీ అది నన్ను అడిగితే అది ఆ విషయం చాలా తప్పు. ఫర్నిచర్ అనేది చాలా నీడీ వస్తువు అది. ఎందుకంటే మనం కూర్చోవాలన్నా, చదవాలన్నా, పొద్దున మనిషి చూడండి, ఒక మనిషి లేసేది పరుపు మించి లేస్తాడంటే మ్యాట్రస్, అది ఫర్నిచర్. లేచిన తర్వాత సోఫాలో కూర్చుంటారు కాఫీ తాగటానికి, తర్వాత రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ చైర్ మీద కూర్చుంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ చైర్లో కూర్చుంటారు. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు ఈ హోమ్. కంప్లీట్గా ఫర్నిచర్తో ఒక హ్యూమన్ బీయింగ్ ముడిపడి ఉన్నారు. సో ఫర్నిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో ఫర్నిచర్ స్టేటస్ సింబల్గా ఉండేది. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫర్నిచర్ కొనుక్కునే లేని పరిస్థితులు ఉండేది. బట్ ఈ రోజుల్లో అట్లీస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కాటనో, ఒక డైనింగ్ టేబుల్నో సమకూర్చుకుంటున్నారు. ఈఎంఐ ఫెసిలిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో, లైక్ బజాజ్ కానీ, లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, ఏదైతే ఈఎంఐ ఈజీ మనీ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇవాళ హై రేంజ్లో కొంటున్నారు. కరెక్ట్. సో ఫర్నిచర్ అనేది అందరికి ఇంపార్టెంటే. మళ్ళీ మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంటికంటే కూడా ఫర్నిచర్ ముఖ్యమైనదని. ఇల్లు ఉండాలి, కరెక్టే, కాదంట్లా. కానీ ఇల్లుని అందంగా చూపించాలంటే ఫర్నిచర్ ఉండాలి. కరెక్ట్. సో అలానే ఈ మధ్యకాలంలో ఈ ఫర్నిచర్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు, కూపలు. సో మేము ముందర ఎంతోమంది
పుడుతున్నారు ఈ మధ్యలో. వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఈ ఫర్నిచర్కి అంటూ ఒక వాల్యూ లేకుండా చేసి పడేస్తున్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్ 50,000కే మీకు మన బెడ్, సోఫా, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. అది 50,000కి ఎట్లా ఇస్తారో నాకు అర్థం కాదు. ₹1,00,000కే ఒక 10 ఐటెంలు అంటారు, 2,00,000కి ఒక 20 ఐటెంలు అంటారు. వీళ్ళందరూ ఎట్లా ఇస్తున్నారు? జనాలు కూడా చాలామంది ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ రీల్స్ చూసేసి అవన్నీ కూడా కొనేస్తారు. ఇంత చౌకకి వస్తున్నాయి, ఇంత తక్కువ ధరకి అని చెప్పేసి కొనేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అంత తక్కువ ధరకి? అండ్ ఇలాంటి కొనడం కరెక్టా కాదా? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను కస్టమర్లందరికీ ఒకటే చెప్తా, మీకు చీప్ రేట్లో ఫర్నిచర్ కావాలా, ఇంట్లో స్టాండర్డ్గా ప్రశాంతంగా వాడుకునే ఫర్నిచర్ కావాలా? కానీ మీరు ఎంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఎలా ఉంటుంది ఆలోచన అంటే చీప్ రేట్కే మనకు కావాలంటారు. కానీ చీప్ రేట్కి కావాలంటున్నారు కానీ క్వాలిటీ అనేది చూడట్లేదు, మర్చిపోతున్నారు. తర్వాత ఏమైపోతున్నాయి అది కూడా పరిణామం మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మంచి సోఫా అనుకుందాం, ఒక యావరేజ్ మంచి క్వాలిటీ సోఫా ఎంత ఉంటుందండి? మంచి క్వాలిటీ సోఫా మినిమం ఒక 40,000 ఉంటుంది. 40,000. కానీ ఇక్కడ వీళ్ళు 5,000కే ఇస్తా అంటున్నారు. సో ఈ 5,000కి ఇచ్చినది లైఫ్ స్పైన్ ఎలా ఉంటుంది, దానిపైన కూర్చున్న ఫీలింగ్ ఎలా ఉంటుంది, తర్వాత పోను ఎలా ఉంటుంది, 40,000 లైఫ్ స్పైన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 5,000కి ఇచ్చే సోఫా మీద మీరు కూర్చుంటే మీరు ఏదో అంటారు చూసారా, మన ప్రతి మూవీలో ముందు మూల్యం చెందించాలి అంటారు స్మోకింగ్కి, డ్రింకింగ్కి. అలాగే ఈ 5,000 సోఫాలో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు ఒక 5 years 10 years తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళి 30,000 40,000 స్కానింగ్కి అప్పుడు మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే దాని కింద వాడేదంతా కూడా స్క్రాప్. సో కనీసం మనం కూర్చునే వస్తువును కూడా క్వాలిటీ, అంటే నేను సూపర్ ప్రీమియం, అల్ట్రా ప్రీమియం ఫర్నిచర్ కొనమంటలే, ప్రజలందరికీ కొనేవాళ్ళు కొంటారు కాదంటలే. కాకపోతే ఎఫర్డబుల్ ప్రైస్కి మినిమం స్టాండర్డ్గా ఉన్న ఫర్నిచర్ కొనాలి. ఎందుకంటే మనం కూర్చున్నామంటే మన సీట్ కానీ, బ్యాక్ కానీ, లంబర్ సపోర్ట్ కానీ, L1 L2 L3 ఇవన్నీ కరెక్ట్గా పోస్చర్ ఉండాలంటే మంచి క్వాలిటీ మీద కొనుక్కోవాలి. ఈ 5,000 ఇప్పుడు వీళ్ళు చూసుకుంటారు తక్కువకి, రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి 30,000 స్కానింగ్లకి, మెడిసిన్స్ కడతారు. అది మాత్రం షూర్. సో నేను కస్టమర్లందరికీ ఒకటే చెప్తా, బాబు ప్రతిదీ కూడా క్వాలిటీ ఇస్తాను, దానికి ఎఫర్డబుల్ ప్రైస్లో ఇస్తాను. ఎందుకని విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్ 50 years నుంచి కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో మీకు ఇక్కడ 2 మార్జిన్లు ఉండవు, ఒకటి డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, ఒకటి డీలర్ మార్జిన్. సో మీరు స్ట్రైట్ అవే మా దగ్గర కొనొచ్చు. ఎందుకని ప్రైస్ ఆ 2 మార్జిన్లు కలిసి వస్తాయి. ప్లస్ వీటిలో క్వాలిటీ ఐటమ్ మేము ఇస్తాం. ఏమేమి లోపల మేము మెటీరియల్ పెడుతున్నామో క్రిస్టల్ క్లియర్గా మా ఎక్స్పీరియన్స్ ఫర్నిచర్ స్టూడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని గురించి మినిమం అది ఎఫర్డబుల్ ప్రైస్గా నేను ఇస్తాను, బట్ ప్రీమియం వస్తువు ఇస్తాను. అలా అని చెప్పి మార్కెట్తో ఈ కాంబో ఆఫర్లు అని చెప్పి ఈ నాసి రకం ఫర్నిచర్లు కొనటం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది, వాళ్ళకి రోజు టెన్షను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంబో ఆఫర్లన్నీ వెడ్డింగ్ ఆఫర్లో అత్తగారు అల్లుడి గారికి మంచి కాంబో ఆఫర్ ఇచ్చారు. 50,000కే వచ్చింది మొత్తం అన్ని, మంచం, పరుపు, డైనింగ్ టేబుల్, బీరువా, మీరు అన్నట్టు అన్ని ఐటెంలు వచ్చినాయి, ఒక 10 ఐటెంలు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాపురాలు విడిపోయినాయి. ఎందుకని? అల్లుడు కోప్పడ్డాడు. ఏంటి తక్కువ అని చెప్పి నాసి రకం ఫర్నిచరు నాకు ఇచ్చావు, తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి మంచి ఫర్నిచర్ తీసుకురాని. ఎందుకని? ఇక్కడ గొడవలు కూడా వస్తున్నాయి. ఎందుకని? ఈ కాంబో ఆఫర్లు. దీని గురించి నేను ఒక రీల్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. కాంబో అని మీరు అనొద్దు. ఓకే, నేను కాంబోలో కొనండి, మినిమం స్టాండర్డ్ ఉన్న ఫర్నిచర్ ఎఫర్డబుల్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందో మార్కెట్లో ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఎక్కడ దొరుకుతుందంటే మీ అందరికి ఒకటే ఆన్సర్ తెలుసు, మీకు చెప్పక్కర్లా, విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్లో దొరుకుతుంది. ఎందుకంటే 50 years లెగసీ, 50 years మేము అమ్మేము అంటే, మేము మార్కెట్లో ఉన్నామంటే క్వాలిటీ ఇవ్వబట్టే కదా 50 years మేము ఉన్నాం. సో నేను అందరికీ ఒకటే సలహా, చీప్ ఫర్నిచర్ కాదు, ఎఫర్డబుల్ ఫర్నిచర్కి మినిమం స్టాండర్డ్ ఉన్న ఫర్నిచర్ కొనమని అంటారు. అయితే కొన్ని టిప్స్ లాగా చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ ఉన్నారు, ఒక ఫర్నిచర్ కొనాలి అని అంటే ఏమేమి చూసుకోవాలి? ఎందుకంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్. వాళ్ళు వెళ్ళి ఈ టేక్ కావచ్చు, లేదంటే ఆ క్లాత్ రిలేటెడ్ కావచ్చు, అందులో పెట్టే మెటీరియల్ రిలేటెడ్ కావచ్చు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు నాకే జీరో నాలెడ్జ్. సో నాకంటే మీరు ఉన్నారు, నడిచిపోయింది. కానీ అందరికీ మీలాంటి వాళ్ళు దొరకలేరు కదా. సో అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక ఫర్నిచర్ కొనే ముందు అసలు బేసిక్గా ఏమేమి చూసి కొనాలి వాళ్ళు? ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళు జస్ట్ ప్రైస్ చెప్పేసి మంచిగా ముస్తాబ్ చేసేసి మోసం చేసి ఇచ్చేస్తుంటారు. ఫర్నిచర్ ముందు మీరు కొనేటప్పుడు మీరు ఎంచుకునేది మంచి స్టాండర్డ్గా, ఎన్నేళ్ళ నుంచి ఈ స్టోర్ ఉంది ఇక్కడ, ఈ ఓనర్ ఎన్నేళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ అనేది మీరు చూడాలి. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వైరల్ అయిందనో, లేకపోతే ఇంకోటి ఇదైందనో ఒకళ్ళని మోసపోకూడదు. నేను కించపరచను. అలాగే కాంపిటేటర్లు అనేవాళ్ళు ఉంటారు కామన్,
కానీ మీరు అన్ని బేస్ కాదు, మీరు ఫర్నిచర్ కొనాలంటే మినిమం స్టాండర్డ్ ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సింది ఆ స్టోర్ ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది అనేది ఒకటి తెలుసుకోవాలి. 2, ఫర్నిచర్ కొనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోఫా అయితే దాంట్లో వాడే డెన్సిటీ ఆఫ్ ఫోమ్ ఏంటి, వాడే ఫ్రేమ్ స్ట్రక్చర్ ఏంటి, ప్లైవుడ్ స్ట్రక్చర్ ఏంటి, పైన వాడే ఫ్యాబ్రిక్ ఎన్ని ఇయర్స్ వారంటీ ఇవ్వగలరు, ఇవన్నీ మినిమము అని మీరు అడగాలి. ప్రైస్ అందరూ చెప్తారు, చెప్పిన తర్వాత ఏదో బార్గెనింగ్లో ఏదో తగ్గించిస్తారు, కానీ మీరు చూడాల్సింది క్వాలిటీ. నువ్వు రేట్ కాదు, ముందు అడగాల్సింది క్వాలిటీ. ఏమేమి స్టాండర్డ్స్ దీంట్లో వాడుతున్నారు, ఇలాగా అన్నీ ఎంచుకోవచ్చు. అలాగే మ్యాట్రసెస్, దీంట్లో ఏ ఫోమ్ వాడారు, ఎంత రీబాండెడ్ ఉంది, ఎంత లాటెక్స్ ఉంది, ఎంత హెచ్ఆర్ ఫోమ్ ఉంది. అలాగే డైనింగ్ టేబుల్, ఇది టేక్ వుడ్డా లేకపోతే ఏమన్నా కంట్రీ వుడ్డా, లేకపోతే మెటల్ డైనింగ్ టేబుల్లో ఇది ఏమైనా స్టాండర్డా, దీని పౌడర్ కోటెడా. అలా ప్రతి ఫర్నిచర్ ఐటెంలో ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఆ స్టాండర్డ్ మీరు క్లుప్తంగా క్లియర్గా తెలుసుకొని అది వెళ్ళేటప్పుడు షాప్ కీపర్ని క్లియర్గా మీరు క్లుప్తంగా స్టాండర్డ్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఎవరైతే క్లియర్గా క్లుప్తంగా చెప్పలేదో వాళ్ళు ట్రేడర్స్ నేను అన్నాను, మ్యానుఫ్యాక్చర్కి బాగా తెలుసు, అలాగే సీనియర్ ట్రేడర్స్ కూడా తెలుసు ఏ క్వాలిటీ. సో అలాంటి ఎంచుకొని కొనటం వల్ల ఫర్నిచర్ స్టాండర్డ్గా ఉంటుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలానే వీళ్ళు ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్సా, రీటైలర్సా, లేదంటే మ్యానుఫ్యాక్చరర్సా, ఇది కూడా అడిగితే కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. ఎలా ఉంటుంది బెనిఫిట్? ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ తయారవుతుందని మీరు కంపల్సరీ అడగాలి. ఏదైనా ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ మేడ్ ఇన్ ఎక్కడ అని అడగాలి. సో ఊరి పేరు చెప్తారు, ఓకే అక్కడ మీద లేకపోతే వేరే కంపెనీ అని అడగాలి. ఈ కంపెనీ డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు అక్కడే సగం ఫిల్టర్ అయిపోద్ది, ట్యూనల్ అయిపోద్ది. సో అతను ఎప్పుడైతే ఫిల్టర్ ఏ రకంగా అంటున్నారు, ప్రైస్ ప్రకారంగా? ప్రైస్ ప్రకారంగా కాదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్సా లేకపోతే ట్రేడర్సా లేకపోతే ట్రేడర్స్ అయితే ప్రైస్ ప్రకారంగా డిఫరెన్స్ ఉంటుంది కదా. డెఫినెట్గా ప్రైస్ ప్రకారంగా ట్రేడర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా అవుట్లెట్ ఫర్నిచర్ అవుట్లెట్ పెట్టి ఇచ్చిన ప్రైస్కి ట్రేడర్స్ ప్రైస్కి డెఫినెట్గా ప్రైస్ తేడా ఉంటుంది. అతి ముఖ్యమైనది క్వాలిటీ తేడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ చేసే ఇస్తారు కదా ట్రేడర్స్కి, అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు ట్రేడర్స్కి, బట్ ట్రేడర్ తక్కువలో కావాలంటారు కదా. తక్కువలో కావాలంటే మ్యానుఫ్యాక్చర్ అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదా. హోల్సేల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అమ్మిన దానికి మ్యానుఫ్యాక్చర్ ఒక ట్రేడర్కి అమ్మాలంటే మార్జిన్ చూడాలి. ఎవరు ఊరికే ఇవ్వరు కదా, డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా, వాళ్ళు క్వాలిటీ తగ్గిస్తారు కదా. సో ఆ తగ్గించే దగ్గర డెఫినెట్గా ట్రేడర్కి వెళ్ళే తక్కువ ఉంటుంది. ఒక ప్రీమియం ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి అయితే క్వాలిటీ ఉండొచ్చు, కానీ జనరల్గా మార్కెట్లో ఒక 80% ట్రేడర్స్ దగ్గర కొనేదానికి మ్యానుఫ్యాక్చర్ కొనేదానికి తేడా ఉంటుంది. అలానే ఇప్పుడు మీరు అంటున్నారు మార్కెట్లో 5,000 సోఫా, 10,000 సోఫా. నేను మీకు అడిగాను అదే మంచి స్టాండర్డ్ సోఫా ఎంతకు వస్తుంది అంటే 40,000, 50,000 అన్నాను మీరు. కానీ మార్కెట్లో ఈరోజు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే సోఫా 40,000, 50,000 70,000కి, ₹1,00,000కి, 2,00,000కి కూడా అదే సోఫా కొంటున్నారు. సేమ్ మీరు ఇచ్చేదే. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పాను, ఒకరిని విమర్శించను, కానీ ఈ ఇన్స్టాలో ఇట్లో ఏదో కొంచెం ఫేమ్ అయ్యి వైరల్ అయ్యారు 50,000, 70,000కి, 80,000కి అమ్ముతారు. ఎందుకు 70,000, 50,000, 80,000 సోఫా అనగానే అది క్వాలిటీ ఉంటుంది అనే ఉద్దేశం చాలామంది కస్టమర్లు ఎప్పుడైతే ప్రైస్ హైక్ చెప్పామో అది ఏదో సూపర్ క్వాలిటీ అనుకుంటారు, కానీ నిజమైన సీక్రెట్ అది కాదు. ప్రైస్ దగ్గర కాదు, కంపెనీ స్టాండర్డ్, వాళ్ళు చెప్పే క్వాలిటీ స్టాండర్డ్ బట్టే ఉంటుంది, రేటు బట్టి కాదు. వాళ్ళు అమ్ముకుంటారు, ఎందుకంటే వాళ్ళు షోరూమ్ చేసుకుంటారు. అవన్నీ ఇంకా లోతుకి వెళ్తే మా పక్క ఎంటర్ప్రెన్యూర్ని ఏదో కించపరిచినట్టు ఉంటుంది, అవన్నీ మనం చెప్పకూడదు. కానీ బట్ మీరు ప్రైస్ కంటే కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ అడగండి, మినిమం వాల్యూ ఉంటుంది. ఏ క్వాలిటీ ఏ రేట్ ఉంటుందో ఆ రేట్లో మనకి మంచిది. మనం అనుకున్నట్టు ఒక స్టాండర్డ్ సోఫా 40,000కి, ఒక ప్రీమియం సోఫా 1,00,000కి, అలా అల్ట్రా ప్రీమియం 1.5 lakh ఉంటుంది ఈజీగా. దాని తగ్గట్టే క్వాలిటీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది, మిషన్లో లోపల మోటరైజ్డ్ మిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెక్లైనర్స్ ఉన్నాయి. రెక్లైనర్స్ నేను ఆన్లైన్లో చూశాను, 14,000, 13,000 ఉంది. అసలు మేము కొనే మిషన్ కాస్ట్ బల్క్లో 7,000 రెక్లైనర్ మిషన్ మాన్యువల్ది క్వాలిటీది. మరి అతను 14,000 సోఫా ఎలా ఇస్తున్నారు? దాంట్లో కూడా లోపల వాడే మెటీరియల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. చీప్ క్వాలిటీ ఉంటుంది, బిగ్ గ్రేడ్ ఫోమ్స్ ఉంటాయి, అలాగే సెకండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ వాడితే ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుద్ది. ఈ హోల్సేల్లో ఆన్లైన్లో చూసా, అది చాలా పొరపాటు. అవి తీసుకుంటే నడుము నొప్పి వస్తాయి. నేను కస్టమర్ సజెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఇది మినిమం స్టాండర్డ్. నేనేమో ప్రైస్ ఎక్కువ పెట్టమంటలే, అఫోర్డబుల్ ప్రైస్కి ప్రీమియం ప్రోడక్ట్ కొనమంట. అది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర దొరుకుతుంది మాలాగా. ఈ 50 years ఆఫ్ లెగసీ జర్నీలో మీరు ఓన్లీ ఫర్నిచర్ మార్కెట్నే ట్యాప్ చేస్తారు, లేదంటే ఇంటీరియర్ మార్కెట్ కూడా ట్యాప్ చేస్తారా మీరు? ఆ ఇంటీరియర్ వర్క్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి. ఇప్పుడు జనరల్గా ఒక న్యూగా విల్లాస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళు కస్టమర్ పిలిచినప్పుడు వాళ్ళు ఫర్నిచర్ కానీ పిలిచినప్పుడు మేము ఇంటీరియర్ కూడా చేస్తాం. అంటే నేను జనరల్గా ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటారు. వాళ్ళకి డౌట్ రైజ్ అవుతుంది.
ఏంటి ఇది చెప్తున్నారు, ఇంటీరియర్ కూడా చేస్తా అంటే డెఫినెట్లీ ఇంటీరియర్ కూడా చేస్తాం. అంటే ఫర్నిచర్ రిలేటెడ్ టు ఇంటీరియర్ ఆల్సో. మేము అన్ని ఇంటీరియర్ అంటే వార్డ్రోబ్స్ ఏ కలర్ అయితే బాగుంటుంది, ఎక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే బాగుంటుంది, మిర్రర్ పైన లైటింగ్ పెట్టి ఎక్కడికి ఫోకస్ అవుతే మనం నీట్గా గ్రూమింగ్ అవుతున్నప్పుడు చాలా అయితే దీని కనబడుతుంది. రిలేటెడ్ ఏంటంటే జనరల్గా ఏదైనా ఇల్లు కొనే క్రమంలో ఒక మేల్స్ కన్నా ఫీమేల్స్ కి ఎక్కువ తెలుస్తుంటది, అవును, అంటే తప్పకుండా. హస్బెండ్స్ కన్నా అవును. వైఫ్స్ కి ఎక్కువ తెలుస్తుంటది. ఎందుకంటే సో అందుకే ఈ యొక్క ఎస్ నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది అనమాట. జనరల్గా చాలామంది ఇప్పుడు హై రైజ్లోకి వెళ్తున్నారు, లిమిటెడ్ స్పేస్ ఉంటుంది అపార్ట్మెంట్స్ లైఫ్ స్టైల్ అన్నప్పుడు. సో విల్లాకి డిఫరెంట్గా ఉంటుంది, స్పేస్ ఏరియా మనకి ఎక్కువ వస్తుంది, అవును. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఎంత చిన్న స్పేస్ ఉన్న అపార్ట్మెంట్లో కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. ఐదర్ అది లైటింగ్సో లేకపోతే ఫర్నిచరో ఇంటీరియరో అది తెలీదు, బట్ ఇట్ లుక్స్ డిఫరెంట్. సో అలా ఎలిగెంట్గా కనిపించాలంటే వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం వాడొచ్చు. చిన్న స్పేస్నైనా చాలా బ్యూటిఫుల్గా లగ్జరీగా క్లాసీగా ఉండాలి అని అనుకుంటే, అంటే రైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అండ్ ఇంటీరియర్కి ప్లస్ ఫర్నిచర్కి ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటే అది మనకి క్లాసీ లుక్ అనేది వస్తుంది. ఇది అపార్ట్మెంట్స్కి అండ్ విల్లాస్కి కూడా ఎలా ఉంటే బాగుంటుంది. హాయ్ అండి సౌజన్య గారు. హలో అండి. అది మీరు మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే జనరల్గా మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో 70% ఆఫ్ ది పీపుల్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు కళ ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవాలని. ఈ ఇల్లు కొనుక్కోవాలన్న కళలో వాళ్ళు ఒక 2 బెడ్రూమ్ ఫ్లాటో 3 బెడ్రూమ్ ఫ్లాటో కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత కాకపోతే వాళ్ళ మనసులో ఉంటుంది ఎక్కడన్నా, ఎప్పటికన్నా నేను ఒక విల్లా కొనుక్కోవాలి, లగ్జరీగా ఉండాలని. కానీ ఆ లగ్జరీ విల్లా వాళ్ళు కొనాలంటే క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనాలంటే ఒక 1 crore 70 lakhs 50 lakhs వస్తుంది. కానీ ఆ కళని మేము ఆ 50 లక్షలతో కొనుక్కున్న ఫ్లాట్లోనే మేము ఇచ్చే ఫర్నిచరు కంపాక్ట్గా, చూడటానికి లగ్జరీగా, కూర్చుంటానికి కంఫర్ట్గా, ఆ కలర్ కాంబినేషను, అలాగే దానికి అలా చిన్న హాల్లో కూడా మేము అంటే ఆల్మోస్ట్ ఒక 600-500 SFTలో ఉన్న హాల్ కూడా, లివింగ్ రూమ్ను కూడా మంచి కంపాక్ట్ ఫర్నిచరు. చూస్తాకేమో స్పేస్ తక్కువ, కానీ ఉంటాకి అది ప్లేస్ తక్కువ, చూస్తాకి లగ్జరీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇంటీరియర్లో ఆ 500-600 ఉన్న ఆ SFTలో లైట్ కలర్ ప్యానల్స్ మేము చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ యూనిట్ కానీ చాలా లైట్ కలర్ వాడతాం. ఆ లైట్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ఒక స్పేసియస్ థాట్ వస్తుంది మనకి. అలాగే కిచెన్లో, ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో చాలా కిచెన్లు నేను చూశాను, లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది, దానికి బ్రైట్ కలర్స్ వాడాలి. దానికి వీళ్ళంతా కూడా డిఫరెంట్ కలర్స్ వాడతారు. దానివల్ల ప్లేస్ మన ప్రతిదీ కూడా మనం విన్నదానికంటే కూడా చూస్తే అర్థమవుతుంది. ఏదైనా సరే మన కళ్ళు కరెక్ట్గా చెప్తాయి, ఏది చెప్పినా చెవుల కంటే కూడా కళ్ళు కరెక్ట్గా చెప్తాయి. సో కళ్ళు కూడా మనసుకి చేరవేసేది చెవుల కంటే కూడా కళ్ళు. సో మనం చూసేది ఏది అన్నా సరే అందంగా కనపడాలంటే ఇంటీరియర్ కూడా చాలా లైట్ కలర్ హాల్లో, అలా బెడ్రూమ్ వస్తే డార్క్ వెళ్ళాలి. అలాగే ఇప్పుడు చాలా ఫర్నిచర్ ఇప్పుడు రాను టెక్నాలజీలో మార్నింగ్ ఒక 2 బెడ్రూమ్ తీసుకున్నారు, ఒక టీనేజర్ బాయ్ ఉన్నాడు, వాళ్ళు ఎలా సోఫా ఎంజాయ్ చేస్తారు, కానీ నైట్ టైం సోఫా ఎంజాయ్ చేసి నైట్ టైం దాన్ని బెడ్ కింద కన్వర్ట్ చేస్తారు. సోఫా కమ్ బెడ్స్ వచ్చినాయి లేటెస్ట్గా, మాకు ఆ టెక్నాలజీ కూడా వాడుతున్నాం. సోఫా కమ్ బెడ్స్, లాంజర్స్, అలాగే రీడింగ్ పర్పస్లో స్టడీ టేబుల్స్ ఉంటాయి. నైట్ ప్లేస్ ఉండదు, నైట్ ఏదైనా పడుకోవాలన్నా అది పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు, మార్నింగ్ వర్క్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది కిందకి తీసుకోవచ్చు. అలా కంపాక్టబుల్ చైర్స్ కానీ, అలాగే డైనింగ్ టేబుల్స్ కూడా కంపాక్ట్గా నీట్గా చక్కగా ఉన్నాయి, కూడా చాలా వచ్చినాయి. అలాంటివన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఉంటాం. ఎప్పటికప్పుడు అబ్రాడ్ వెళ్తాం, అబ్రాడ్లో చైనాలో ఎలా ఉంది, లేకపోతే ఇంకో ఏదైనా కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీ ఆఫ్ ఫర్నిచర్ కూడా టెక్నాలజీ ఉంటుంది. దాంట్లో కంపాక్ట్ మోడల్స్ ఏముంటాయి, ఆ మోడల్ అన్నీ మేము క్యాప్చర్ చేసి అలాంటివన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అవన్నీ కూడా ఇస్తాం. సో అలాగా కంపాక్ట్ ఇల్లు కూడా మేము లగ్జరీ ఇల్లు లాగా చూపిస్తాం. సో మార్కెట్లో ఇంటీరియర్ డిజైనర్సే చాలా మటుకు ఫర్నిచర్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. కస్టమర్స్ మీ షోరూమ్ వరకు కూడా రారు. సో వాళ్ళకి ఆ ప్రైస్ క్వాలిటీలు కూడా ఏం ఐడియా ఉండవు. సో ఈ కస్టమర్స్ కూడా ఇంటీరియర్ డిజైనర్స్ని ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, లేదంటే నమ్మాలా, లేదంటే ఇంటీరియర్ వారికే వాళ్ళకి డిసిజన్ ఇచ్చేసి ఫర్నిచర్ ప్రకారంకి వచ్చేసి వాళ్ళే కొంచెం ఫీల్డ్లోకి తిరిగి కొంచెం మీరు చెప్పిన సలహాల ప్రకారం వాళ్ళు ఏదైనా తీసుకుంటే బాగుంటుందా? ఈ పాయింట్ పైన మార్కెట్లో చాలా అపోహలు ఉన్నాయి.
చాలా మటుకు ఇన్కంప్లీట్ రిలేటెడ్ కూడా ఉంది. సో ఒక అవేర్నెస్ కూడా లేక ఇది ఇప్పుడు కస్టమర్స్ కూడా టైం ఉండదు, పోయి మార్కెట్లో ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఏం చేస్తారు, అవన్నీ క్వాలిటీ ఎవరు చూస్తారు అని చెప్పేసి ఇంటీరియర్ డిజైనర్కే నువ్వు ఏమున్నా అన్నీ నువ్వే సెలెక్ట్ చేసుకొని బెస్ట్ ఆఫ్ బెస్ట్ చేసేయమని అంటుంటారు. సో అందులో మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా రకాలు ఉంటారు. ఒకరేమో కస్టమర్ తగ్గట్టు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు బడ్జెట్ తగ్గట్టు బాగా సెట్ చేస్తారు, ఇంకా కొంతమేమో డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, క్వాలిటీ మిస్ చేస్తారు మళ్ళీ. ఓకే, కస్టమర్కి ఒకటి అని చెప్పి ఒక బిల్లింగ్లో ఇచ్చేసి ఇచ్చేస్తుంటారు. సో దీనికి మీ అభిప్రాయం ఏంది, దీన్ని ఎలా మీరు ఫుల్ఫిల్ చేస్తారు? యాక్చువల్గా నేను ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళు ఫర్నిచర్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అనేది నన్ను అడిగితే అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళు అందరూ తప్పు చేస్తారు, అందరూ కూడా కమర్షియల్గా ఉంటారని అన్నాం. వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, బట్ ఏంటంటే ఆ ఐడియాని ఆ కస్టమర్కి చెప్పడం వల్ల ఆ కస్టమర్ వెళ్ళి ఒక ఫర్నిచర్ షోరూంలోనో స్టూడియోలోనో ఎక్స్పీరియన్స్ అవుతే ఆ సాటిస్ఫికేషన్ వేరు. అసలు తనకి ఒక ఇన్డెప్త్ తెలుస్తుంది, ఈ ఫర్నిచర్ ఈ క్వాలిటీలో మనం కొంటున్నామని. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే కస్టమర్ని, ఓకే ఇంటీరియర్ సలహా కంపల్సరీ తీసుకోండి, కానీ ఫర్నిచర్ మాత్రం మీరే సెలెక్ట్ చేయండి. ఇంటీరియర్ ఆ ఫర్నిచర్ యూజ్ చేయడు, ఆ ఫర్నిచర్ యూజ్ చేసేది మీ ఇంట్లో మీరు యూజ్ చేస్తారు. సో మనం డ్రెస్ ఎలా అయితే మనం వెళ్ళి షోరూమ్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఒక పేరు, ఒక 8 hours మన మీద ఉండే ఒక పేరుని మనం ఎంత ఇదిగా సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఇంట్లో సోఫా కనీసం ఒక 10 years అన్నా ఉండాలి కదా. మరి మీరు షోరూమ్కి వెళ్ళి షాపింగ్కి 8 hours వేసుకునే ఒక డ్రెస్ని మీరు అంత ఇదిగా సెలెక్ట్ చేసినప్పుడు 10 years ఉన్న సోఫాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోరు? ఎందుకు సెకండ్ ఆప్షన్ కింద ఇంటీరియర్స్ మీద బేస్ చేస్తున్నారు? సో ఇంటీరియర్ మాట నిమ్మండి, బట్ మీరే ఎక్స్పీరియన్స్ అవటం చాలా ఉత్తమం, కరెక్ట్. రైట్. సో అలానే మార్కెట్లో ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీ అనేది రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ దృష్టిలో? అంటే ఏఐ కూడా ఇప్పుడు ఎవాల్వ్ అవుతుంది, టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది, అండ్ చాలా మటుకు చూసినట్టయితే ఆన్లైన్లో కూడా ఫర్నిచర్స్ కొనేస్తున్నారు. సో అందుకోసమే ఈ ఆన్లైన్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏఐ టెక్నాలజీ ఎలా దీన్ని డామినేట్ చేస్తుంది నెక్స్ట్ ఫర్నిచర్ మార్కెట్ని? సో మీరేం అంచనాలు వేస్తున్నారు? మీ యొక్క గ్రౌండ్ రీసెర్చ్ ఏం చెప్తుంది నెక్స్ట్ 5 yearsలో ఫర్నిచర్ మార్కెట్ ఎలా ఉండబోతుందంటే? నెక్స్ట్ 5 yearsలో ఫర్నిచర్ బిజినెస్ ఇంకా 5x స్కేలప్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కన్స్ట్రక్షన్స్ చాలా పెరిగిపోతున్నాయి విపరీతంగా. మన హైదరాబాద్లో చూసుకుంటే చాలా ఏరియాలు వస్తున్నాయి, చాలా విపరీతమైన హై రైజ్ల అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ప్రతి దాంట్లో ఫర్నిచర్ కావాలి. ఒక మనిషి ఒక రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఒక విల్లాస్ కల్చర్ కానీ ఎప్పుడైతే సిటీ గ్రో అవుతుందో, అలాగే డిస్ట్రిక్ట్స్లో కూడా సిటీ ఎప్పుడైతే గ్రో అవుతుందో, మరి కట్టిన ప్రతి హౌస్లో కూడా ఏదో ఒక ఫర్నిచర్ కావాలి కదా. సో ఫర్నిచర్ బిజినెస్ స్కేలప్ అవుతుంది. మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్ బిజినెస్ ఫర్నిచర్ సూటబుల్ కాదు. నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎందుకు అంటే ఫర్నిచర్ అనేది మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ క్వాలిటీ కంఫర్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం చూడలేము. సో ఇప్పుడు ఆన్లైన్ మ్యాటర్స్ చాలా వచ్చేసింది, అందరూ ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్లో కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని నేను పేర్లు చెప్పను, కానీ చాలా కంపెనీలు చాలా ఫోమ్లు ఏదో పెడతారు, మ్యాజిక్ అంటారు, రోల్ ప్యాక్ అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మనం మంచి పరుపు, మంచి స్టాండర్డ్ ఉన్న బ్రాండెడ్ పరుపులు ఆఫ్లైన్లోకి వెళ్ళి చూసుకుంటే ఆ క్వాలిటీ కానీ ఏదైనా రేపు పొద్దున మీరు అడగాలన్నా షాప్ కీపర్ని కానీ లేకపోతే ఏదైనా డీలర్ని కానీ మీరు కొన్నప్పుడు ఏంటి ఇది బాగోలేదని అడగడానికి ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మంచిది కొనుక్కున్న తర్వాత కూడా తేడా వస్తుంది అనుకోవచ్చు. అదే ఆన్లైన్లో మీరు ఎవరు సమాధానం చెప్తారు? కాల్ సెంటర్ అంటారు. అవన్నీ జరిగే పనులు కావు. వాళ్ళు ప్యాక్ చేసి మీకు పంపిస్తారు, మీరు ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తారా? అది అవుతుందా? అది అవని పని. సో ఫర్నిచర్ అనేది ముందుకి 5 ఏళ్ళలో ఆన్లైన్ అనేది ఉంటుంది. ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఈ ఫర్నిచర్ బిజినెస్ 90% ఆఫ్లైన్ అయితేనే సక్సెస్ అవుద్ది, 10% ఆన్లైన్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, ఏ టెక్నాలజీలో ఫర్నిచర్ బిజినెస్ స్కేలప్ అవటానికి ఫాలోఅప్స్ లీడ్స్ క్లోజ్ చేయడానికి పనిచేస్తుందే తప్పితే ఇక మిగతా ప్రొడక్ట్ని క్రియేట్ చేయడానికి ఫర్నిచర్కి పనిచేయదు. సో ఫాలోఅప్స్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రాటజీ, మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్కి, వీటికి సిఆర్ఎంకి ఉపయోగపడుతుంది తప్పితే ఫర్నిచర్ ప్రోడక్ట్ తయారవ్వాలంటే కంపల్సరీ అది ఆఫ్ స్కిల్ వర్క్, అది ఫ్యాక్టరీలో తయారాల్సిందే, షోరూమ్కి రావాల్సిందే, కస్టమర్ దాని వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి కొనాల్సిందే. సో రానున్న రోజుల్లో ఫర్నిచర్ బిజినెస్ స్కేలప్ అవుతుంది తప్పితే తగ్గదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎక్కడికెక్కడ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, దాంట్లో అన్నింటినీ ఫర్నిచర్ కావాలి కదా. రావాలంటే బిజినెస్ పెరుగుతుంది. సో ఈ పెరిగిన తగ్గట్టుగా మనం టెక్నాలజీ మార్చి లేటెస్ట్ ఎక్విప్మెంట్ మనం ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోఫా కమ్ బెడ్లో మిషనరీ కానీ, సోఫాస్లో రెక్లైనర్స్ కానీ,
కార్డ్స్లో లేటెస్ట్ ఫోమింగ్ కార్డ్స్ కానీ ఇలా ఎలా డెవలప్ అవుతుంది, అలా మంచి మంచి అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్లో లేటెస్ట్ ప్రోడక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ బిజినెస్ డెఫినెట్గా ఉంటుంది. అలానే మీరు రీసెంట్గా చైనా కూడా విజిట్ చేశారు. సో చైనా మార్కెట్కి మన ఇండియన్ మార్కెట్కి, అంటే నాట్ ఓన్లీ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ కూడా చెప్తున్నాను, చైనా మార్కెట్కి ఇండియా మార్కెట్కి, చైనా కల్చర్కి ఇండియా కల్చర్కి, చైనా ఒక గ్రోత్కి ఇండియా ఒక గ్రోత్కి కంపారిజన్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అండ్ మనం ఏది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఏం చేశారు? నేను అబ్జర్వ్ చేసింది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇండియా ఏదో వెనకబడి ఉందని అన్నాం కానీ సిస్టమేటిక్లో చైనా కంటే కొంచెం వెనకబడిందనే చెప్పాలి. మార్నింగ్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత హోటల్ నుంచి బయటకు వస్తే 6-6:30కి అంత బిజినెస్లు 8కి స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఇక్కడ 10 అవ్వదు స్టార్ట్ అవ్వట్లేదు. అంటే నేను చూసిన ఏరియా ఫోషాన్లో 8కి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, 6-6:30కి క్లోజ్. మన ఇక్కడ 10-11 అయినా బిజినెస్లు స్టార్ట్ అవ్వవు, రాత్రి 8-9 అవుతుంది. అంటే అది చాలా చైనా వాళ్ళు ఏదన్నా సరే కష్టజీవులు, ప్రతి చోట బైసికల్స్ ఉంటున్నాయి, వాళ్ళే వెళ్తున్నారు చేస్తున్నారు. అంటే ఇండియా వాళ్ళు బద్దకస్తులని నేను అన్నాను. ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్. బట్ కొత్త టెక్నాలజీ ఇవాళ వరల్డ్ వైడ్గా చైనా చాలా ఫాస్ట్లో దూసుకెళ్ళిపోతుంది. ఇండియన్స్ నా కోరిక ఎప్పుడన్నా ఒకటే, మన ఇండియన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు ఎవరు ఇండియన్సే, గూగుల్ సీఈఓ కానీ లేదా మైక్రోసాఫ్ట్ సీఈఓ చాలామంది మన ఇండియన్స్ అబ్రాడ్ వెళ్ళి ఆ కంట్రీని డెవలప్ చేస్తున్నారు. నా సలహా ఏంటంటే, నేను చిన్నవాడినైనా పెద్ద మాట అంటున్నా, ఇండియన్స్ ఇండియాలోనే ఉండి ఇండియన్ టెక్నాలజీని మారుస్తే ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంటామని ఒక 25 ఏళ్ళలో నేను క్లియర్గా చెప్పగలను. అది చైనాకి దీనికి తేడా ఏంటంటే సిస్టమేటిక్ కొత్త ఇన్నోవేషన్. మనం ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నాం? చెయ్యాలి. ఎందుకంటే యూఎస్లో కానీ ఎక్కడ చూసినా సరే ఇండియన్సే చేస్తున్నారు. ఆ ఇన్నోవేషన్ ఏదో మన ఇండియాలో చేస్తే బాగుంటుంది కదా. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలని, ఇండియాని డెవలప్ ఇండియా ఎకానమీ బాగుండాలంటే ఏమవ్వాలి? ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ బాగుండాలి. సో ఈ బాగుండాలంటే మన ఇండియాలో కొత్త ఇన్నోవేషన్ తీసుకురావాలి, ప్రభుత్వం సేకరించాలి, ఇండియన్స్ కూడా టెక్నాలజీ యూజ్ చేయాలి. చేస్తే ఇండియా నెంబర్ 1 ప్లేస్లో బిజినెస్లో కూడా ఎకనామీలో కూడా ఉంటుందని నా కోరిక. సూపర్ పాయింట్ చెప్పారు, చాలా ఎక్సలెంట్. ఇప్పుడు మీలాగా కొత్తగా ఫర్నిచర్ బిజినెస్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాస్ ఆఫ్ యువర్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏంటి? ప్రతి బిజినెస్లో ప్రతి ఎంటర్ప్రెన్యూరు ముందు ఏదన్నా సరే ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మంచి బోర్డు కన్సిస్టెన్సీ. నేను చాలాసార్లు చెప్పా, కన్సిస్టెన్సీ నిలకడ. మనం ఇంప్లిమెంట్ చేసి వదిలేస్తే నడవదు. ఏది కన్సిస్టెన్సీగా మనం ఫాలోఅప్లో ఉంటే డెఫినెట్గా టాప్ లెవెల్కి ప్రతి ఎంటర్ప్రెన్యూర్ వెళ్తారు. ఫస్ట్ వాళ్ళు కావాల్సింది ఎక్స్పీరియన్స్. సో ఎంత పర్సన్ అయినా సరే ముందు వాళ్ళు ఎక్కడన్నా ఒక బిజినెస్ పెడతామంటే ఆ బిజినెస్ గురించి వాళ్ళు స్టడీ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఏదో కంపెనీలోకి వెళ్ళి చేయాలి. దాని గురించి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోదు, ఏదన్నా పోద్ది. డబ్బన్నా పోద్దేమో కానీ మనిషి నుంచి జ్ఞానం తెలివి ఎప్పటికీ పోదు. అది మన బ్రెయిన్లో ఉంటుంది. డబ్బు మన పాకెట్లో ఉంటుంది, అది పోతుంది వస్తుంది. కానీ నాలెడ్జ్ మన బ్రెయిన్లో ఉంటుంది, అది ఎవరు తీసుకోలేరు, ఇవ్వలేరు. మనం తెచ్చుకోవాలి, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ నాలెడ్జ్, సెకండ్ ఇంప్లిమెంట్, తర్వాత కన్సిస్టెన్సీ. ఈ 3 ఉంటే ఎలాంటి బిజినెస్ అన్నా సక్సెస్ రేట్లో రన్ అవుతుందని నా కోరిక. కొత్త ఎంటర్ప్రెన్యూర్కి నేను ఇచ్చే సలహా అదే. అలానే ఇప్పుడు చాలా మటుకు స్టాఫ్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవుతారు, మళ్ళీ సంవేర్సమో తొందరగా మానేయడము, 100% ఇవ్వకపోవడము, ఇవన్నీ చేస్తారు. సో స్టాఫ్ కూడా వాళ్ళ కెరియర్లో మంచి ఆర్గనైజేషన్లో ఎదగడానికి మీరు ఇచ్చే వాళ్ళకి ఏంటి సలహా? సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది జనరల్గా నాకున్న 25 years ఎక్స్పీరియన్స్లో, మా కంపెనీ ఉన్న 50 years లెగసీలో, నేను మా కంపెనీలోకి చాలామంది వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. కానీ ప్రతి మంది కూడా ఏం చేయాలంటే యాక్చువల్గా వీళ్ళు ఒక చోట అంటే ఒక గుడ్ కంపెనీలో వాళ్ళ గ్రోత్ని కంపెనీకి చూపిస్తూ ఆ గ్రోత్ వల్ల వీళ్ళు కూడా గెయిన్ అవుతూ వెళ్ళాలి. తప్పితే ఇతను వెళ్ళి ఇంకో కాంపిటేటర్ దగ్గరికి లేకపోతే ఈ కంపెనీలో నాకు ఒక స్టేజ్ వచ్చింది కదా అని చెప్పేసి గర్వంగా చేస్తే వాళ్ళు స్టాండర్డ్గా ఉండదు, ఆ లైఫ్ అక్కడితోనే అయిపోద్ది. అంటే దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కువగా ఎలిగే ఒత్తు ఎక్కువసేపు ఉండదు, అలాగే చిన్నగా ఉన్న ఒత్తు ఎక్కువసేపు ఉంటుంది.
అలాగే ఏదో మనం ఒక ఓవర్ నైట్లో చేసేసాము మనకి ఎంతకంటే కాదని కాంపిటేటర్ దగ్గరికి వెళ్తాడు రేపు పొద్దున. కాంపిటేటర్ ఇతని దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు, కానీ ద 5th డే ఇతని వల్ల ఏం యూజ్ లేదని ఇతను పక్కన పెడతాడు. సో ఇతనికి పాత కంపెనీలో గౌరవం పోద్ది, ఈ కంపెనీలో గౌరవం పోద్ది. కానీ ముఖ్యంగా ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళ టీమ్‌ని బాగా చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అలాగే టీం ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ మీ కంపెనీలో చేస్తున్నాం కదా, ఈ కంపెనీ గ్రోత్ గురించి ఓనరే కాదు వర్కర్ కూడా, టీం కూడా ఆలోచించాలి. సో ఈ 2 ప్లస్ ఆర్ మైనస్ ఎక్కడన్నా బాగుండాలంటే ప్లస్ ఆర్ మైనస్ ఈ 2 ఎప్పుడైతే బాగున్నాయో ఆ కంపెనీ బాగుంటుంది, వాళ్ళ కెరియర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. 50 years ఆఫ్ లెగసీ అది మామూలు విషయం కాదు. ఇవాళ రేపు ఒక 1 year 2 years 3 years బిజినెస్లు అనేదే వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఎక్కడికో సెలబ్రేషన్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ 4th year డౌన్. అట్లాంటిది మీరు 50 years లెగసీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు మార్కెట్లో. 50 years నుంచి అదే క్వాలిటీ, అదే బ్రాండు, అదే పేరు కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది నాకు డౌట్. ఒక 50 years లెగసీ బిల్డ్ చేయాలని అంటే రేపటి రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లాంటి అట్లీస్ట్ హాఫ్ సెంచరీ అన్న చేయాలనుకో, 25 years సిల్వర్ జూబ్లీ అయినా చేయాలనుకున్నా కూడా మీరు ఇచ్చే సలహాలు చాలా ఇంపార్టెంట్. అండ్ మీ జర్నీ కూడా షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 50 years ఆఫ్ జర్నీలో మీకు ఎన్నో అడ్డంకులు వచ్చి ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు చూస్తుంటారు, ఎన్నోసార్లు మీరు డౌన్ఫాల్ కూడా ఏదైనా చూస్తుంటారు. అండ్ ఇంకో విషయం మీ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఈ 50 yearsలో ఆల్రెడీ మీది బ్రాండ్ ఉన్న, మార్కెట్లో మంచి క్వాలిటీ పేరు కస్టమర్స్ కూడా వస్తున్నా, ఇంకా ఎదగాలన్న ఆకలి మీ లోపల నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉండదు. ఇది ఇప్పుడు కూడా ఇంత లెగసీ క్రియేట్ చేసినాక, ఇంత బ్రాండ్ ఉన్నాక కూడా ఈ రోజుకి కూడా ఇంకా ఇక్కడ నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఇంకా మన విక్రాంత్ ఫర్నిచర్ని మన పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్లో ఎట్లా బ్రాండ్ చేయాలి అని ఆ ఆకలి నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆకలి మీకు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నాకు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నేను పడుకునేదాకా ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్గా ఉంటా. సో ఎంత ఇన్నోవేషన్ ఇవాళ జరిగినా సరే ఇంకా ఏదో ఇన్నోవేటివ్గా మనం చెయ్యాలి, ప్రజలకి తెలియాలి మనం ఉన్నాము అని ప్రతిరోజు కూడా నేను నిన్నే పెట్టాను ఫరము, డౌన్ టు ఎర్త్ ఉండాలి, ప్రతి కస్టమర్ని చిరునవ్వుతో పలకరించాలి, ప్రతి వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే కోరిక నాలో ఎప్పటికీ, అంటే ఇప్పుడు నిన్నే పెట్టా, నేను ఇంకా వాళ్ళని చక్కగా చూసుకోవాలి. నేను ఎప్పుడో లెగసీ అనేది మా బ్రాండ్లోనే ఉంది, కానీ నాలో లెగసీ లేదు. ఎప్పుడైతే మనిషికి లెగసీ అనే గర్వం వచ్చిందో ఆ మనిషి ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అవుతాడు. సో నేను కొత్తగా పెట్టాను, నేను పొలైట్గా ఉండాలి, కస్టమర్తో ఇన్నోవేటివ్గా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి అని నాకు ఇప్పటికెప్పుడు కూడా నైటు పొద్దున్న నేను తెల్లారేటప్పటికల్లా కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతా. రాత్రికి మళ్ళీ 50 years లెగసీ వచ్చేస్తుంది, మళ్ళీ పొద్దునకి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతా. అలా అవటం వల్ల ఏమవుద్దంటే ప్రతి మనిషికి ఒక అహంకారం అనేది ఉంటుంది జనరల్గా, సంపాదించిన తర్వాత, ఒక పేరు వచ్చిన తర్వాత ముఖ్యంగా. కానీ నేను ఎప్పుడూ కూడా డబ్బు గురించి కమర్షియల్గా ఆలోచించను. నాకు కావాల్సింది ఏంటంటే నా బ్రాండ్, నా పేరు ఎప్పటికప్పుడు ఎదగాలని ఆలోచిస్తూ ఉంటా. సో ఈ 50 years కాదు కదా, రేపు నేను మా అబ్బాయి 100 years సెలబ్రేషన్ కూడా చేసుకునేటట్టుగా తనను కూడా తయారు చేస్తున్నాను యాక్చువల్గా చిన్న వయసులోనే. ఎందుకంటే ప్రతిదీ కూడా బిజినెస్లో అడ్డంకులు ఉన్నా సరే, ప్రతి బిజినెస్లో కష్టాలున్నా, నాకు తెలిసి నేను ఎంతోమంది 25 years నేను బిజినెస్లో వచ్చిన దాంట్లో ఎంతోమంది కాంపిటేటర్లు వచ్చారు, చేశారు, పోయారు. 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేస్తే 4వ సంవత్సరం నా అంత ఇది ఎవరు లేరు అనుకుంటారు, అక్కడే అతను పడిపోయినట్టే. ఎన్ని సంవత్సరాలైనా నేను కొత్తగా ఉన్నాను, నేను కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా ఏదో చెయ్యాలి, ఏదో కస్టమర్కి ఇవ్వాలి, అందరూ నా వైపు చూడాలి అనే కోరికతో నేను ఉన్నాను. కాబట్టి ఈ 50 years గోల్డెన్ జూబ్లీ మా కంపెనీ, అలాగే నాది సిల్వర్ జూబ్లీ 25 years ఎక్స్పీరియన్స్, ఈ రెండు తోడేని ఈ సంవత్సరంలో అక్టోబర్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్కి. అలాగే నాది కూడా లక్కీగా 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం. కానీ ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్గా చక్కగా మనం అప్డేట్గా ఉంటే మన కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు, వాళ్ళకి ఫాలో అప్లు. మీరు ఒక విషయం చెప్తాను, జనరల్గా ఏదన్నా ఒక కంపెనీలో ఎన్ని లీడ్స్ క్లోజ్ అవుతాయి పెర్ డే, ఎంత పర్సంటేజ్? మహా అయితే 50%. కానీ మా గ్రూప్లో పెర్ డే 100 లీడ్స్లో 100 స్టెప్పిన్స్లో 90% క్లోజ్ అవుతాయి. 90% లీడ్స్ మేము పెర్ డే క్లోజ్ చేస్తాం, కంపల్సరీ 90%. ఎందుకని? ఒక బిజినెస్ బాగుంది అంటే కొత్త కస్టమర్ వస్తే కాదు, ఒక బిజినెస్ బాగుంది అని చెప్పడానికి
పాత కస్టమర్లు, రిఫరల్ ద్వారా వచ్చే కస్టమర్లు, రిపీట్గా వచ్చే కస్టమర్లు ఏ కంపెనీలో అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ బిజినెస్ టాప్ పొజిషన్లో ఉందని అర్థం. సో కొత్త కస్టమర్లు వస్తారు, కానీ పాత కస్టమర్లు కూడా రిపీటెడ్గా వస్తున్నారంటే మేము ఇచ్చే క్వాలిటీ బాగుంది కాబట్టి, అలాగే వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ బాగున్నాయి కాబట్టి మా కంపెనీ వాళ్ళ విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్ టాప్ లెవెల్లోకి రావటానికి, అలాగే డిస్ట్రిక్ట్స్లో ఏలూరు డిస్ట్రిక్ట్ కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో నెంబర్ 1 ఉంది. ఇంకా ముందుకి మేము ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేయదలుచుకున్నాం. అలాగే స్టేట్ లెవెల్, అలాగే అవుట్ ఆఫ్ స్టేట్, అలాగే పాన్ ఇండియా కూడా బిజినెస్ చేద్దామనే ఉద్దేశంలో మేము ఇన్నోవేటివ్గా చేస్తున్నాం. గ్రేట్. సో అలానే ఇప్పుడు కస్టమర్స్ అని టాపిక్ తీశారు కాబట్టి మీ 50 ఇయర్స్ అండ్ మీ 25 ఇయర్స్ ఆఫ్ జర్నీలో కస్టమర్స్ని చాలా రకాలుగా చూస్తారు. అట్లాంటి ఒక మీకు గుర్తుండిపోయే కస్టమర్స్, మీ మనసుకు కనెక్ట్ అయ్యే కస్టమర్స్, లేదంటే కస్టమర్ కాదండి, కస్టమర్స్. దగ్గరగా నేను ఈ 25 ఇయర్స్లో టు బి ఫ్యాక్ట్ నేను ఒక 5000 కస్టమర్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి కొనుక్కున్న శారీ మళ్ళీ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి కూడా ఇస్తున్నారు. అంటే 3 తరాలు కస్టమర్లు నేను చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతా. ఒక పేరెంట్స్ వచ్చి మా కొత్తగా పెళ్ళి అయినప్పుడు మా అత్తగారు పెట్టారు మీ దగ్గర ఫర్నిచరు, ఇప్పుడు మా అమ్మాయికి నేను సారీ పెడుతున్నా, ఈ వెడ్డింగ్ కాంబో ఇస్తున్నా అని వస్తున్నారంటే, అంటే వాళ్ళ పిల్లలు పుట్టి ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎలా మేము పాతిపోయాం, మేము కూడా ఒక ఫ్యామిలీ అయిపోయాం కదా. జనరల్గా మా వస్తువు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అయిపోయాం. అందుకే నేను చాలాసార్లు అంటూ ఉంటా, నేను ఫర్నిచర్ నమ్మను, నమ్మకాన్ని అమ్ముతా. నేను ప్రొడక్ట్ని పంపను, నా నమ్మకాన్ని పంపిస్తా. ప్రతి ఇంట్లో కూడా ఏలూరుకి సరౌండింగ్ 100 కిలోమీటర్స్ సరౌండింగ్లో ప్రతి ఇంట్లో కూడా మా వస్తువు ఒకటి ఉంటుంది. ఒక కాటో, బెడ్డో, స్టూలో, టీవీ స్టాండో, సోఫా సెట్టో, డైనింగ్ టేబులో, డ్రెస్సింగ్ టేబులో, ఏదో ఒక వస్తువు ప్రతి ఇంట్లో ఉంటుంది. మాది 100 కిలోమీటర్స్ సరౌండింగ్, ఏలూరు సరౌండింగ్లో ప్రతి ఇంట్లో మా వస్తువు ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లోకి విక్రాంత్ వెళ్ళింది, విక్రాంత్ ఫర్నిచర్ వెళ్ళింది కాదు, విక్రాంత్ నమ్మకం వెళ్ళింది. ఆ నమ్మకమే ఇవాళకి మా గెలుపుకి పునాది. దానికి సాక్ష్యం నేనే. ఎందుకనంటే అదే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా ఫర్నిచర్ కావాలని అంటే, ఇక్కడ హైదరాబాద్లో మాకు చాలా వాళ్ళు క్లోజ్ ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా, సార్ సుమన్ గారు మనకు తెలుసు కాబట్టి సార్ ఇట్లా మనకు ఫర్నిచర్ కావాలి అని అంటే, స్పెషల్గా ఏలూరు నుంచి స్వయంగా సుమన్ గారే వచ్చి మా ఇంట్లో మెజర్మెంట్స్ వగైరా ఇవన్నీ కూడా తీసుకొని దగ్గరుండి ఫర్నిచర్ చేపించి పంపించారు. దాని రిజల్ట్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఆఫీస్కి వెళ్ళబుద్ధి అవుతుంది. ఎందుకనంటే ఫర్నిచరు అంత బ్యూటిఫుల్గా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నా, అంత బ్యూటిఫుల్గా సాటిస్ఫై అనేది చేసిందనమాట. చాలా మంచి లగ్జరియస్ ఫీలింగ్ ఉంది, కంఫర్ట్ ఫీలింగ్ ఉంది, వాట్ నాట్. ఇప్పుడు కూడా పాడ్కాస్ట్లు మేము మార్నింగ్ నుంచి దాదాపు ఒక 5-6 మెంబర్స్కి చేసామన్నమాట. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మీ ఫర్నిచర్ బాగుందని ఇట్లా కాంప్లిమెంట్ ఇస్తుంటే ఆ ప్రైడ్ మాకు వేరేగా అనిపించింది. ఎందుకనంటే ఫర్నిచర్ బాగుంది అనగానే అరే ఆ అప్రిసియేషన్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే అందరు కూడా డబ్బులు పెట్టి అన్ని వస్తువులు కొంటారు ఇంట్లో, కానీ ఆ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడే దానికి విలువ వస్తుంది, ఆ కొన్న వాళ్ళకి కూడా విలువ వస్తుంది. సో మాకు ఆ విలువ వచ్చింది మీ యొక్క ఫర్నిచర్ ద్వారా. సో ఇప్పుడు మేము చేస్తున్న ఈ పాడ్కాస్ట్ చైర్స్ కావచ్చు, ఇంట్లో డైనింగ్ టేబుల్ కావచ్చు, ఒక సోఫా సెట్ కావచ్చు, ఒక బెడ్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత హోమ్ థియేటర్ చైర్స్ కావచ్చు. సో ఇలా చాలా చేసి ఇచ్చారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ అండి. దానికి ప్రూఫ్ నేనే చెప్తున్నాను అనమాట. అంటే నేను 50 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఎలా ఉంటుంది అని నేను క్వశ్చన్ అడిగినా కానీ ఆల్రెడీ నేను దాన్ని వాళ్ళు ఇచ్చిన క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఆటలు మాకు రావాలి, అలాగే మీలాంటి కస్టమర్లు మాకు ఇంకా హైదరాబాద్ దాకా రావాలనే మోటో, విజను, పాలసీతో మేము ముందుకెళ్తున్నాం. సో తప్పకుండా మేము చెయ్యాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. అంటే మీరు అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి నిజంగా జనాలకు తెలియాలి. అది ఇప్పుడు ఏమవుతుందంటే జనాలకి ఒకటి చాలా తక్కువ ప్రైస్కి ఫర్నిచర్ కొనుక్కొని తర్వాత మోసపోయి అట్లా పోతున్నారు. ఇంకో కొంతమందికి ఏదైతే ప్రైస్కి ఇది రావాలో కస్టమర్స్కి దానికి డబల్ పెట్టి కొనుక్కోవడం వల్ల అది మోసపోవడమే అనమాట. సో ఎంతైతే ప్రైస్ ఉందో అంతే ప్రైస్కి ఇచ్చే కంపెనీ మీది విక్రాంత్ ఫర్నిచర్. సో అందుకోసమే అది జనాలకు అవేర్నెస్ ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నాకు అవేర్నెస్ వచ్చింది, పాసిబుల్ అవుతుంది. ఈ వీడియో నెంబర్ ఆఫ్ పీపుల్కి మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, పాసిబుల్ అవుతుంది. ఏదో నేను చెప్తున్నాను కాదు, మీరు వీలైతే ఇప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం, వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి వెళ్ళండి,
కలవండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇది వన్ టైం పర్చేజ్. ఓకే, సో వన్ టైం పర్చేస్ ఫర్ లైఫ్ టైం అన్నట్టు. సో వన్ టైం పర్చేస్ ఫర్ లైఫ్ టైం అన్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళి ఒక్కరోజు నాది కాదనుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీకే నమ్మకం కుదురుతుంది, నేను చెప్పినది కరెక్ట్ అని మీరు అంటారు. ఇప్పుడు నా పైన నమ్మకం ఉందనుకోండి మీరు, బట్ మైనా కూడా మీరు ఒకసారి వెళ్తే ఇంకా నమ్మకం రెట్టింపు అవుతుంది. అందుకోసం మీరు ఒకసారి వెళ్ళి కొనుక్కునే ముందు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వీలైతే ఇప్పుడు మన లలిత జ్యువెలర్స్ గారు అంటుంటారు అనమాట, మీరు ఒక నగ ఫోటో తీసుకోండి, మా దగ్గర రండి, కంపారిజన్ చేయండి. అట్లనే మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా కొటేషన్ తీసుకోండి, వెళ్ళి కంపారిజన్ చేయండి, దాని ప్రకారం మీరు తీసుకోండి. అప్పుడు మీకే ఒకటి తెలుస్తుంది అనమాట, అరే వేరే వాళ్ళు ఎక్కువ కొటేషన్ ఇచ్చారు, సేమ్ ఇక్కడ ఇంత అదే మెటీరియల్ అదే ఫర్నిచర్ నాకు తక్కువ వస్తుంది, మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది అనమాట. ఏమంటారు మీరు? తప్పకుండా అండి. నేను అదే అంట, మా కస్టమర్లు కూడా ఒకసారి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మా ప్రైస్ చెప్తాం, ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూసిరండి అంటారు. ఎలా ఉంటుందో తెలుసా, నేను ఆ మాట అనకూడదు కానీ, బాల్ గోడకేసి కొడితే ఎలా వెనక్కి చేతిలోకి వస్తుందో అలా ప్రతి కస్టమర్ కూడా మా దగ్గర నుంచి ఎవరో ఒక 10% వెళ్తారు, 90% మా దగ్గర లీడ్ కాదు. ఆ 10% కస్టమర్లు ఆ రోజు రాకుండా మరుసటి రోజు వచ్చి మీ దగ్గరే కరెక్ట్ అని చెప్పి కొనుక్కునే రోజులు, అలాంటి కస్టమర్లు నేను హండ్రెడ్స్ ఆఫ్ చూశాను పీపుల్ని ఈ 25 ఏళ్ళలో. అదే అది ఈ 25 ఏళ్ళలో మీరు చేసిన అలాంటి ఒక మిస్టేక్ ఏంటి, అండ్ ఆ మిస్టేక్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? అలాంటి మిస్టేక్ ఇప్పుడున్న నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, చేయకుండా ఉండడానికి ఆ అనుభవం నుంచి మీరు ఏం చెప్తారు? సరే, నేను మొత్తం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఒక బిజినెస్ గ్రో అయిన తర్వాత వెంటనే వాళ్ళు షిఫ్ట్ అవుతారు. బిజినెస్ ఎలా షిఫ్ట్ అవుతారు? సరైన టీం లేక, పెట్టుకోక, సరైన సెటప్ పెట్టుకోకుండా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని షిఫ్ట్ అవుతారు. అలాగే నేను కూడా షిఫ్ట్ అయ్యా 2011లో, అంటే ఆల్మోస్ట్ ఒక 13 years క్రితం మేము హోటల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. హోటల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ హోటల్ ఏలూరులో అది కడతానే ఉన్నాం. 4 father నుంచి ఉందా ఎసెట్ అని చెప్పి. ఇదివరకు కూడా మాది 4 fathersది రెస్టారెంట్ హోటల్ ఉండేది 1920s లో. ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్లో మాదే ఫస్ట్ నాన్ వెజ్ హోటల్ 1920sలో. ఆ బిజినెస్ మా ఫాదర్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఉన్నప్పుడు 1970s దాకా వచ్చింది. 1970 దాకా వాళ్ళు చేశారు. తర్వాత ప్రాపర్టీ అలా ఉంది, క్లోజ్ చేశారు. సో అది నేను ఏంటంటే పూర్వం నుంచి వచ్చింది కానీ ఉద్దేశంతో మా ఫాదరు నేను కలిపి 2013లో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాం. కడతాం ప్రాజెక్ట్ స్టార్ హోటల్. అది ఎంత కడుతున్నా సరే అవ్వట్లా. దాని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టాం, ఫైనాన్స్ పెట్టాం, మైండ్ పెట్టాం, టైము పెట్టాం, కానీ అది ఎప్పటికీ అవ్వట్లా. ఒక 5-6 years అయిన తర్వాత ఇంకా పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్స్ టైట్ అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, ఉన్న బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే తగ్గిందో బిజినెస్ వెనకపడింది. సో నేను అనేది ఏంటంటే, బిజినెస్ మల్టిపుల్గా చేయొద్దని నేను అన్నాను, కానీ మీరున్న బిజినెస్ని ఒక స్టాండర్డ్ టీము, ఒక ఆటో పైలట్ లాగా చేసుకొని అంతా బాగుందన్న తర్వాత షిఫ్ట్ అవ్వండి తప్పితే, ఇప్పుడు బిజినెస్ గ్రో అయింది బ్రహ్మాండంగాని వెంటనే మనం షిఫ్ట్ అయ్యామా, ఉన్నది పోతుంది, ఉన్నది పోతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సార్ క్వశ్చన్ అడగకుండానే నేను ఆన్సర్ చెప్తున్నా. సరే, 50 years లెగసీ ఉంది, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. మరి వేణు కళ్యాణ్ గారు బిజినెస్ గోట్ స్ట్రాటజీస్ దగ్గరికి మేము సలహాలకి ఎందుకు వస్తున్నాము అంటే, ప్రతి బిజినెస్కి ఒక మెంటర్షిప్ అనేది ఉండాలి. ఎందుకు అంటే, మనం ఎంత ఆలోచించినా బయట నుంచి చెప్పేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీరి దగ్గరికి వచ్చిన లాస్ట్ 7 monthsలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, టీమును బాగా చూసుకుంటాం. ఇదివరకు గరానాగా ఉండేవాడిని. తర్వాత కస్టమర్ ఫాలోఅప్ ఉండేవాడిని కాదు. అంటే ఫాలోఅప్స్ ఉండేవి, కాకపోతే ఇన్డెప్త్కి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ప్రతి కస్టమర్ ఇన్డెప్త్ ఫాలోఅప్లో ఉంటున్నాము. అలాగే టీమును బాగా చూసుకుంటున్నాము. దానివల్ల బిజినెస్ కూడా స్కేలప్ దిశలో ఉంది. అంటే ఇదివరకు లేదని అనట్లేదు, ఇంకా ఉంది. ఇలాంటి సలహాలు అంటే ఇప్పుడు ఈ వేణు కళ్యాణ్ సార్ వల్ల తీసుకున్న మెంటర్షిప్ల వల్ల దాని ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అందరూ అనుకుంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, మాకు అన్నీ తెలుసు కదా, మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా అని. ఎన్ని తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనిషికి తెలిసింది గోరంతే, కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది కొండంత. సో ఆ తెలుసుకోవటంలో ఇలాంటి మెంటర్షిప్లు తీసుకోవటం వల్ల మా బిజినెస్ స్కేలప్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ప్రతి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మీరు ఎంత బిజినెస్ చేయండి, కానీ
ఏదో రకంగా ఇలాంటి మెంటర్షిప్లు తీసుకోవడం వల్ల సలహాలు, కొత్త అప్డేషన్. ఇప్పుడు మేము ఏఐ కానీ లేకపోతే సాస్, సిఆర్ఎం మా బిజినెస్కి ఏం సూట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత యూనిక్ లైఫ్లో అలాగే ఈ సాస్, ఈ మెంటర్షిప్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సిఆర్ఎం ఎలా డెవలప్ చేయాలి, అలా ఏఐని ఎలా డెవలప్ చేయాలి, మళ్ళీ సార్ ఊరుకోరు. 3 monthsకి మార్కెటింగ్ అండ్ సేల్స్ బూట్ క్యాంప్ ఒకటి పెట్టి దాంట్లో టెక్నాలజీ అంతా అప్డేట్ చేస్తారు. అలా యూబిఎం నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే యూబిఎం అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ. దాంట్లో ప్రతి బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సింది ఇన్డెప్త్గా ఉంటుంది. అంటే డౌన్ టు ఎర్త్ నుంచి టీంని ఎలా మేనేజ్ చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఆటో పైలట్గా మన బిజినెస్ని ఎలా తీసుకెళ్ళాలి, ప్రతిదీ కూడా 3 days వర్క్షాప్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి కూడా ముందుకి మన బిజినెస్లో. ఇవన్నీ యాడ్-ఆన్స్. ఒక కేకు, మైదాతో చేసిన కేకు టేస్ట్ బాగానే ఉంటుంది, దాన్ని పఫ్ కింద బాగానే ఉంటుంది. కానీ యాడ్-ఆన్ పైన చెర్రీసు, టాఫిన్స్, చాక్లెట్స్ వేస్తే దాని వాల్యూ పెరిగిపోద్ది. కేక్ పఫ్ 50 రూపీస్ ఉంటే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అది 200 రూపీస్కి అవుతుంది పీసు. ఎందుకని? మనం చేస్తున్న బిజినెస్ కేక్ బిజినెస్, కానీ యాడ్-ఆన్స్ అంటే ఈ మెంటర్షిప్లు ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకొని పైన యాడ్-ఆన్స్ నేను అనేది యాడ్-ఆన్స్ టాప్అప్ చేయడం వల్ల దాని వాల్యూ పెరిగిపోద్ది. ఒక కాఫీ కప్పులో 100 రూపాయలు, అదే స్టార్ బక్స్ వేస్తే 300 రూపాయలు. ఇలాంటివన్నీ చేయాలంటే కొన్ని మ్యాజిక్లు చేయాలంటే కొంతమంది మెంటర్షిప్లు తీసుకోవాలి అని నేను ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్కి చెప్పదలుచుకున్నా, నా ఉన్న ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీ ఫాదర్ గారి దగ్గర చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ పెరిగారు. అండ్ ఈరోజు హీజ్ ఏ రోల్ మోడల్ ఫర్ యూ. అండ్ నేను కూడా 2-3 సార్లు కలిశాను. నాకు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా హంబుల్, అండ్ చాలా తెలిసినా కూడా తెలియనట్టే మళ్ళీ ఇంకా నేర్చుకునే మైండ్ సెట్ కనిపించింది నాకు. సో మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ థింగ్ మా ఫాదర్ దగ్గర నేను నేర్చుకున్నది పేషెన్స్. నాకు చిన్నప్పటి నుంచి పేషెన్స్ తక్కువ, కానీ ఆయన దగ్గర నేర్చుకున్న పేషెన్స్. కాకపోతే ఏంటి ఇంత ఓర్పుగా ఉంటున్నారు, మనం ఓర్పుగా ఉంటే ఎలాగా, మనం పని చేయాలి కదా అనుకుంటాం. కానీ ప్రతి మనిషి కూడా, ప్రతి బిజినెస్ కూడా కావాల్సింది ఓర్పు. ఆ ఓర్పులో చాలా రకాలు మనం నేర్చుకోవచ్చు. ఏదైతే బాణం వెనక్కి నెమ్మదిగా లాగుతున్నామో దాని పవర్ రీగైన్ ఎలా అవుతుందో బాణంలో, విల్లులో, అలాగా ప్రతిదీ కూడా మన ఓర్పులో తెలుసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి మనిషి కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఓర్పుగా, కాముగా ఉంటే టైం విల్ టేక్స్. అందుకే నేను ఒక మాట రాశా, కాలం గాయం మాయం. కాలమే గాయాన్ని మారుస్తుంది. అంటే కాలం అంటే టైం కామ్గా ఉండాలంటే ఓర్పు ఉండాలి. అలాగా మా డాడీ దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఒకటే, ఓర్పు. సెకండ్ థింగ్, డౌన్ టు ఎర్త్. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని, ఎంత మనం బిజినెస్ చేసినా సరే సైలెంట్గా ఒదిగి ఉండాలని. మూడోది, తక్కువ మాట్లాడటం. ఎంత మనం తక్కువ మాట్లాడుతున్నామో అంత ఎక్కువ నేర్చుకుంటాం. ఎంత మనం ఎక్కువ మాట్లాడుతున్నామో అంత తక్కువ వింటాం. ఎప్పుడైతే మనం తక్కువ వింటున్నామో ఎక్కువగా చేయలేం. అదే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. గ్రేట్. ఒక ఇల్లు ఎవరైతే కట్టాలనుకుంటారో, కట్టిన తర్వాత ఎవరైతే ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటారో, అది 2 BHK కావచ్చు, 3 BHK కావచ్చు, విల్లా కావచ్చు, ఇంకా ఏదైనా ఒక పర్టికులర్ ఇండిపెండెంట్ హౌస్ కూడా కావచ్చు. ఒక ఫర్నిచర్ ఎంత బడ్జెట్ పెట్టాలని ఎలా డిసైడ్ చేయాలి? ఒక ఇల్లు తగ్గట్టు. ఇప్పుడు ఒక 2 BHK అయితే ఎంత బడ్జెట్ పెట్టాలి? చెప్పాలంటే ఇది ఎంతైనా బడ్జెట్ పెట్టుకోవచ్చు. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం ఎంత బడ్జెట్ అనేది పెట్టుకోవాలి వాళ్ళు ఒక ఫర్నిచర్కి? ఒక మిడిల్ క్లాస్, మంచి ప్రశ్న అండి ఇది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి క్వాలిటీ ఫర్నిచరు ఎఫర్డబుల్ ప్రైస్కి పెట్టాలంటే అరౌండ్, మరి అది ప్రైజింగ్ యాక్చువల్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. అంటే బేసిక్గా ఏమేమి వస్తాయో దాన్ని బట్టి టోటల్ వేద్దాం మనం. బేసిక్గా దానికి కావాల్సిన 2 BHK అయితే 2 బెడ్స్ వస్తాయి. ఇప్పుడు 2 BHK వచ్చి 2 lakh, అలాగే 3 BHK వచ్చి 2.5 lakh ఈజ్ ద మినిమం అనమాట. ఆ 2 lakhలో ఏమేమి ఉంటాయి జనరల్గా? 2 lakhలో 2 carts మ్యాటర్స్ వస్తాయి, ఒక 3-seater సోఫా వస్తుంది, ఒక డైనింగ్ టేబుల్ వస్తుంది, 2 డ్రెస్సింగ్ టేబుల్స్ వస్తాయి. ఇవి వస్తాయి 2 lakhs. అంతే. అది 2 lakhs వరకు సరిపోతుంది వాళ్ళకి. ఒక మనిషి పడుకుంటాకి, లంచ్ కానీ డిన్నర్ కానీ చేయటానికి, ఒక క్వాలిటీతో లంచ్ డిన్నర్ చేయటానికి, అలాగే ఒక సోఫా, టీవీ, ఎంటర్టైన్మెంట్ చూడటానికి. సో ఈ 3 చాలా ముఖ్యమైనది. సోఫా ఫేస్ ఆఫ్ ది ఇండెక్స్ అంటారు. అంటే లివింగ్ రూమ్లో రాగానే అందంగా కనిపించేది, ఎవరిని వచ్చినా కంఫర్ట్గా కూర్చుంటాకి సోఫా. అలాగే ప్రతిరోజు కూడా మనం ఫుడ్ తీసుకుంటాకి ఒక సరైన బేస్ అంటే డైనింగ్ టేబుల్. అలాగే నైట్ గుడ్ స్లీప్ ఉంటాకి ఒక మ్యాట్రస్ అండ్ కాట్. ఈ 3 కూడా చాలా
కీ రోల్ డ్రెస్సింగ్ టేబుల్, అలా ఈ 3 కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మన ఇంట్లో. సో ఒక మిడిల్ క్లాస్కి ఒక 2 lakhs టూ బెడ్రూమ్ దానికి, అలాగే 3 bedroom దానికి 2.5 lakh, అలాగే విల్లాస్కి వచ్చేటప్పటికి 7 lakhs మినిమం ఉంటుంది. అలాగా దీన్ని బట్టి మనం ఇంకా అన్లిమిటెడ్ ఇంకెంత వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ ద ఫర్నిచర్. ఎవరైతే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొందాం అనుకుంటే. సో ఫైనల్గా మీ యొక్క 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తోని ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎవరైతే ఇప్పుడు ఎంటర్ప్రైనర్స్ అయ్యారో వాళ్ళు లైఫ్లో ఇంకా ఎదగడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొంతమంది ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా మధ్యలోనే గివప్ చేసి డిప్రెషన్లోకి వెళ్తారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇంకొంతమంది అది వదిలేసి బిజినెస్సే బంద్ చేసేసుకుంటారు. సో బిజినెస్ అన్నాక ఛాలెంజెస్ కామన్. సో అలాంటి ఛాలెంజెస్ వచ్చే క్రమంలో వాళ్ళ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకొని వాళ్ళ ఛాలెంజెస్ని అధిగమించి ఎలా ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ 25 yearsలో మీకు కూడా చాలా ఛాలెంజెస్ వచ్చుంటాయి. కానీ మీరు దాన్ని ఫేస్ చేసి ఈరోజు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ జర్నీలో అదే ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి? ఎంటర్ప్రెన్యూర్స్ ప్రతి బిజినెస్లో లాస్ ప్రాఫిట్ కామనే. ఒక బాధ వచ్చినప్పుడు, ఒక బిజినెస్ లాస్ అయినప్పుడు ఈ బిజినెస్ని క్లోజ్ చేయటము, అలాగే వాళ్ళు బాధపడతాము, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ బాధపడతాము, ఇవన్నీ కూడా యాక్చువల్గా కరెక్ట్ కాదు. కాకపోతే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ధైర్యంగా కష్టపడి ప్రతిదీ కూడా ఇన్ అండ్ అవుట్ కూడా క్యాల్కులేషన్ ఉంటే ఆ బాధ అనేది లేకుండా ఉంటుంది. ప్రతిదీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని చెప్పాను, ఒక హోటల్ ప్రాజెక్ట్ గురించి నేను దగ్గరగా 10 years నా బిజినెస్లో నేను టైం వేస్ట్ చేశాను, మనీ వేస్ట్ చేశాను, మా బిజినెస్ మీద ఫోకస్ తగ్గించాను. దానివల్ల బిజినెస్ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ నేను తెలివితేటలుగా నేర్చుకొని ఎలా అయితే మనం లాస్ అవ్వేమో ఆ లాస్ని ఎలా మనం కవర్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి, అసలు ఏ విధంగా పైకి వెళ్తే బాగుంటుంది అంటే కష్టపడతాం, ఎలా మార్కెటింగ్ చేసుకుంటాం, ఎలా మళ్ళీ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటాం, ప్రతి దాని మీద మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు బాధను గురించి కాకుండా ఆ ప్రాబ్లం సాల్యుయేషన్ గురించి మనం ఎంతసేపు ఎతికితే బాధ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ప్రతి మనిషికి కూడా బాధలు అనేది కామన్. కానీ చాలామంది ఏం చేస్తారంటే బాధ గురించి ఆలోచించుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి మనిషికి బాధ లేకుండా ఉండదు. బాధ నుంచి సాల్యుయేషన్ వైపు రోజు థింక్ చేస్తే బాధ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నా సజెషన్ అదే. ప్రతి వాళ్ళు కూడా బాధ వచ్చిందని చెప్పి బాధ వైపు ఆలోచించకుండా ఆ బాధని ఎలా ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ చేసుకొని ఆలోచిస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది. నాకు తెలిసి ప్రాబ్లం కంటే కూడా ముందు సొల్యూషన్ పుడుతుంది. సొల్యూషన్ పుట్టిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎవరైతే తెలివిగా ఆ ప్రాబ్లంని సొల్యూషన్ వైపు ఆలోచించారో పైకి వెళ్తారు. ఎవరైతే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారో కిందకు వస్తారు. సూపర్ మెసేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాడ్కాస్ట్, మీ ఇంటర్వ్యూ అంతా ప్రతి క్వశ్చన్ అడిగినందుకు, అలాగే ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. లైక్ చేయండి, నెంబర్ ఆఫ్ పీపుల్కి సజెషన్కి వెళ్తుంది. అలానే ఈ పాడ్కాస్ట్ నుంచి ఏం నేర్చుకున్నారు ఒక 1 to 3 key points అనేది మీరు కమెంట్లో తెలియజేశారనుకోండి, మీకేం అర్థమైందో మాకు కూడా అర్థమవుతుంది. సో అలానే నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇంకొక గెస్ట్తో నేను మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ బాయ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.